హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము హైదరాబాద్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ మల్టీప్లెక్స్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ గారు నిర్మించినటువంటి త్రిబుల్ ఏ సినిమాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని హైదరాబాద్లో ఉన్నటువంటి అమీర్పేట్లో ఈ యొక్క ఏషియన్ సినిమాస్ వాళ్ళు అలాగే త్రిబుల్ ఏ అల్లు అర్జున్ గారు ఆ టైప్ అయ్యేసి ఈ మూవీ థియేటర్ని అయితే ఇక్కడ కట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి సత్యం గ్రూప్కి సంబంధించినటువంటి మల్టీప్లెక్స్ అనమాట. సో దీనికి సంబంధించిన విశేషాలని ఇప్పుడు మనం అయితే చూడబోతున్నాము. సో ఏషియన్ సత్యం సినిమాస్ అనేసి ఇక్కడ మనకు వచ్చేసి ఈ యొక్క పెద్ద మల్టీప్లెక్స్ అనేది ఉంటుందన్నమాట. ఇందులోనే మనకు 4th ఫ్లోర్లో ఈ యొక్క త్రిబుల్ ఏ సినిమాస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం బయట నుంచి బిల్డింగ్ అయితే చూస్తూ ఉన్నాము, ఈ మల్టీప్లెక్స్ ఏ విధంగా ఉంటుంది అనేసి. సో బయట నుంచి చూసుకున్నట్లయితే మనకు లుక్ మాత్రం ఓకే, పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. సో వన్స్ లోపల ఎంటర్ అయిన తర్వాత మనకు ఎలా ఉంటుంది అనేసి అయితే ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది వచ్చేసి త్రిబుల్ ఏ సినిమాస్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ టికెట్ కౌంటర్ అనమాట. డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి మీరు ఆఫ్లైన్లో టికెట్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. ఏ మూవీ రన్ అవుతుంది, టైమింగ్ ఏంటి అనేదంతా మనకు డిస్ప్లే అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చి డైరెక్ట్గా మీరు మూవీ టికెట్స్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనము మూవీ చూడడం కోసం 4th ఫ్లోర్స్కి రావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడే మనకు త్రిబుల్ ఏ సినిమాస్కి సంబంధించినటువంటి 5 స్క్రీన్లు అనేటివి ఉంటాయి. సో ఇక్కడికైతే ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నది వచ్చేసి త్రిబుల్ ఏ సినిమాస్లో ఒక స్పెషల్ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి అల్లు అర్జున్ లాంజ్ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి అల్లు అర్జున్ గారి గత సినిమాలు, రాబోయే సినిమాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఎవరైతే అల్లు అర్జున్ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి అక్కడ నిలబడుకొని ఫొటోస్ అవి తీసుకొని అందరూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి దీన్ని ఒక స్పెషల్ గ్యాలరీ లాగా అయితే ఏర్పాటు చేశారనమాట. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓజీ పవన్ కళ్యాణ్ గారి రాబోయే సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే చూస్తున్నాము. ఆ డిస్ప్లే చూడండి మనకు ఎంత పెద్దదైతే కనిపిస్తుంది. ఇది వచ్చేసి స్క్రీన్ బయట మనకు రాబోయే సినిమాలకు సంబంధించినటువంటి డిస్ప్లే, అంటే ట్రైలర్స్ అయితే వేసి చూపిస్తున్నారు. ఇక్కడ బయట డిస్ప్లేనే ఇంత పెద్దదైతే ఉంది. సో లోపల స్క్రీన్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా చాలా పెద్దది ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇటువంటి ట్రైలర్స్, రాబోయే సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ అన్నీ వేస్తూ ఉంటారు. సో ఇటువంటి ట్రైలర్ వేయడం కోసం అన్ని స్క్రీన్ల దగ్గర ఈ విధంగా డిస్ప్లే అయితే పెట్టారనమాట. ఇదైతే బాగుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ సినిమా ఆడుతోంది, స్క్రీన్ ఏంటి అనేది అయితే ఇక్కడ మనకైతే చూపిస్తున్నారన్నమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ టోటల్గా 5 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఆ 5 స్క్రీన్స్లో కూడా మనకు ఫస్ట్ నెంబర్ 1 స్క్రీన్ ఏదైతే ఉందో అది వచ్చేసి బిగ్గెస్ట్ స్క్రీన్ అని చెప్పొచ్చు. మల్టీప్లెక్స్లోనే బిగ్గెస్ట్ స్క్రీన్ అని చెప్పొచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రెస్ట్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయని కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మీకు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే చూడడానికి లుక్ కూడా చాలా మాత్రం బాగుందని చెప్పొచ్చు. లుక్ మీరే చూస్తున్నారు ఏ విధంగా ఉంది ఇక్కడ నుంచి ఈ యొక్క రెస్ట్ రూమ్స్ అనేసి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ ఏరియా ఏదైతే ఉందో ఆ క్యాంటీన్ ఏరియాని అయితే చూస్తున్నాం అనమాట. సో త్రిబుల్ ఏ సినిమాస్లో ఉన్నటువంటి 5 స్క్రీన్స్ మనకి ఇక్కడి నుంచే కనెక్ట్ అవుతాయి. ప్రతి స్క్రీన్కి వెళ్ళడం కోసం మనకు నీట్గా కనిపించే విధంగా ఈ విధంగా డిస్ప్లే బోర్డు అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ 5 స్క్రీన్స్కి గాను ఫస్ట్ స్క్రీన్ ఏదైతే ఉందో అందులో కనుక మీరు మూవీ చూసినట్లయితే మీకు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే మల్టీప్లెక్స్లోనే ఉన్నటువంటి స్క్రీన్స్లో త్రిబుల్ ఏ సినిమాస్లో ఉన్నటువంటి స్క్రీన్ నెంబర్ 1 చాలా పెద్దదనేసి అయితే చెప్తారనమాట. సో ఇప్పుడైతే మనము థియేటర్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు మీరు థియేటర్ సీటింగ్ ఎలా ఉంది అనేసి. మనకు పైన రోలో వచ్చేసి ఈ విధంగా మనకు ఈ యొక్క సీట్స్ అరేంజ్మెంట్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం మనకు 3 రకాల సీటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. పైన వచ్చేసి మనకు రిక్లైనర్స్ ఉంటాయన్నమాట. అలాగే మధ్యలో వచ్చేసి సీటింగు
అడ్జస్టబుల్గా ఉంటుందన్నమాట. అలాగే కింద కూడా మనకు సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు పైన చూసుకున్నట్లయితే ఈ యొక్క లైటింగ్ కానివ్వండి, అలాగే ఆ స్పీకర్స్ కానివ్వండి, అవి కనుక చూసుకున్నట్లయితే చాలా హై లెవెల్లో మొత్తం అరేంజ్ చేశారనేసి చెప్పచ్చు. అలాగే ఇక్కడ మనం లోపల చూసుకుంటున్నాము, అటు సైడ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే AAA అనేసి అల్లు అర్జున్ గారి సైన్ అయితే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనము థియేటర్ లోపల ఉన్నాము. సో మనకు AAA సినిమాస్ అంటూనే ఓన్లీ మూవీస్ మాత్రమే కాదు, ఇక్కడ మనకు మూవీ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఒక ఈవెంట్ చూడడం కోసం అయితే రావడం జరిగింది. ఆ ఈవెంట్ వచ్చేసి మిరాయికి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ని ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు. మన మంచు మనోజ్ గారు అయితే ఇక్కడికి రాబోతున్నారు. ఆ యొక్క ఫంక్షన్ని నేను చూడడానికి ఇక్కడైతే రావడం జరిగింది. సో దాన్ని అయితే ఇప్పుడు మనం చూద్దాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సీట్స్ పైన AAA సినిమాస్ అనేసి మనకు ఈ విధంగా లోగో కూడా ఉందన్నమాట. అలాగే రోకి మధ్య గ్యాప్ చూసుకున్నట్లయితే నడవడానికి చాలా ఈజీగా అయితే ఉంది, కంఫర్ట్గా ఉంది. అలాగే రిక్లైనర్ సీట్స్ ఎలా ఉన్నాయనేసి అయితే మీకు చూపిస్తున్నారు. రిక్లైన్లో కనుక కూర్చొని చూసినట్లయితే మూవీ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. అలాగే థియేటర్ లోపల మనకు ఆ యొక్క డిజైనింగ్ మొత్తం చూసుకున్నట్లయితే చాలా బాగుంది. అలాగే లైటింగ్ అది చూసుకున్నట్లయితే మనకు డార్క్ కలర్లో షేడ్లో అయితే ఉందన్నమాట. సో అలాగే ఇక్కడ మనము సీట్లో కూర్చున్న తర్వాత మనకి ఏదన్నా కావాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ మనకు ఒక కొత్త సిస్టమ్ అనేది పెట్టారు. ఆ యొక్క QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి మనం ఆర్డర్ పెట్టినట్లయితే డైరెక్ట్గా మనకు సీట్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అటువంటి ఒక సిస్టమ్ కూడా ఇందులో పెట్టుంటారనమాట. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు థియేటర్ లోపల మనకు ఏ విధంగా ఉంది అట్మాస్ఫియర్ అనేసి. సో మనకి ఇక్కడ ట్రే కూడా ఉంటుందన్నమాట, ఏదైనా తీసుకొస్తే కూర్చొని తినడం కోసము. సో ఈ విధంగా అయితే ఇది పెట్టడం జరిగిందన్నమాట. మొత్తం మనకు 3 క్లాసెస్ ఉన్నాయి. రేట్స్ వచ్చేసి టికెట్ రేట్స్ మనకు ఒక 150 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు అయితే ఉంటుందన్నమాట. అలాగే సైడ్ వాల్స్కి ఉన్నటువంటి స్పీకర్స్ అవి కనుక చూసుకున్నట్లయితే సౌండ్ మాత్రం ఇంకో లెవెల్లో అయితే ఉంటుందనేసి అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ మనం ఒక ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నారు, దాన్ని అయితే చూడబోతున్నాము. సో ఇప్పుడైతే మనకు పైన ఉన్నటువంటి ఆ యొక్క డిజైనింగ్ ఎలా ఉంది, ఆ స్పీకర్స్, ఆ లైటింగ్ ఎలా ఉంది అనేసి అయితే మీకు చూపిస్తున్నాను, చూడండి. సో లోపల ఉన్నటువంటి అన్నీ చూసిన తర్వాత నాకైతే AAA సినిమాస్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఏ విధైతే చెప్పారో వన్ ఆఫ్ ది బెస్ట్ అని, అదే విధంగా అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనకు మంచు మనోజ్ గారు వస్తున్నారు. The most dangerous force in this world. సో ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ట్రైలర్ లాంచ్ అనేది చేశారు మంచు మనోజ్ గారికి సంబంధించినటువంటిది. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ మంచు మనోజ్ గారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల స్పీచ్ అనేది ఇచ్చారు. సో థియేటర్ లోపల మనకు మూవీసే కాదు ఇటువంటి ఫంక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట, అది కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం మూవీ థియేటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే థియేటర్ లోపల సౌండ్ క్వాలిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, 2 ఎక్సలెంట్గా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అలాగే థియేటర్లో మనం క్యాంటీన్ రేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పచ్చు అనమాట. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి మూవీ చూడండి, మీకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. నాకు మాత్రం AAA సినిమాస్ చాలా బాగా నచ్చింది. అలాగే స్క్రీన్ 1 మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో అది ఫ్రెండ్స్ AAA సినిమాస్కి సంబంధించిన డీటెయిల్స్ చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీకు ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.